లాస్ట్ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంటే బాగుంది. ఎందుకని వ్యత్యాసం ఏంటి దానికి దీనికి? ఆయన అన్ని అజగనుకున్నాడు. ఇక్కడ రోడ్లు సైడ్లు వేస్తాను. రాము గారు ఎలగలరాము అందుబాటులో ఉంటారు అందరికి? వస్తున్నాడు. మొన్న లోనికి వచ్చాడు. కొడాలి నాని ఓడిపోవట కారణం ఏంటమ్మా? ఇంత పేరుండి కూడా ఇక్కడ గుడివాడలో ఓడిపోట కారణం అంటే ఈయన ఎక్కువగా పట్టించుకోవాలి. గుడివాడిని ఆయన పుట్టినూరుని పట్టించుకోవాలి. అదే తేడా జరిగింది. అవకాశం ఉంటుందా పోటీ చేస్తే మళ్ళీ ఎన్నికలు? ఏమండి ఈ రాము గారు చేయకపోతే నెక్స్ట్ ఆయన వస్తాడు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని మరి పథకాలు రావట్లేదు అని రాట్లా వస్తాయంట ఇక రాట్లా వదలదుకుంటా. మహిళలకి ఉచిత బస్సు అన్నారు, అవి కూడా వస్తాయా? వస్తాయంటండి వచ్చే నెలలో. నాయుడు వచ్చాయి వచ్చాయి. జగన్ గవర్నమెంట్ వచ్చానే. జగన్ కి మనకి ఐడియా లేదు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఉండు ఒకటే కదా నంబర్ 1. గుడివాడ ఎలా ఉంది? గుడి కూడా బాగానే ఉంది. నేను అక్కడే 27 సంవత్సరం పని చేస్తా కదా, బాగానే ఉంది. కొడాలి నాని వచ్చాయి. నాన్ని ఓటు వచ్చాను ఏదో నన్ను వచ్చాను. మనకి ఓటు ఉండాలా, డబ్బులు ఇవ్వాలా, మనకి ఫుడ్ అవసరం లేదు. ఓన్లీ ఓటు మంచి చేతో నేను పని చేస్తా కదా, వెళ్తానా కదా, రావాలా విజయవాడ గమ్మింగ్ ఇటు గుంటూరు వెళ్తానా. ఓటు వచ్చాతో सभी अच्छा था। सभी अच्छा है बस ओके। हमको कमाने का खाने का वो चंद्रबाबु नायडू भी खाने को नहीं है. वो आयुधपाल कैंटीन है तो మంచి వర్కర్స్ కి మంచి. చంద్రబాబు నాయుడు వర్కర్స్ కి మంచి కన్స్ట్రక్షన్ చేస్తా కదా. ఇప్పుడు ఇది అవలెట్టి సిను ఉంది కదా, కొత్త కొత్త అపాయింట్మెంట్ పెడతావు కదా, జనాబ్కి పని వచ్చేస్తా కదా, అదే మెయిన్ అదే. ఇంకా ఏముంది? చంద్రబాబు నాయుడు సక్కర్ వచ్చాయి. నమ్మవన్న ఇది గవర్నమెంట్ బాగానే ఉంది నాన్న. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి? చంద్రబాబు గవర్నమెంట్ బాగుంది. చంద్రబాబు నాయుడుది బాగుంది. వ్యత్యాసం ఏంటమ్మా? ఏం లేదు, అన్నీ బాగానే ఇచ్చేస్తున్నాడు. కొడాలి నాని గుడివాడ అంటే కొడాలి నాని అంటారు. ఆయన ఎందుకు ఓడిపోయి ఉంటారని తెలియదు నాన్న, అంత రాజకీయంలో నాకు తెలియదు నాన్న.